నమస్కారం. కృష్ణా పుష్కరాల ప్రత్యేక తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై సూర్య కుటీర్ వరంగల్. కృష్ణా నది తీరంగా భాసిస్తున్న ఈ సాంగ్లీ జిల్లాలో ఎందరో దేవదేవుళ్లు కొలివై ఉన్నారు. గురు పరంపరకే ఆద్యుడు త్రిమూర్తి స్వరూపుడై వెలుగొందుతున్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం ఇదే కృష్ణానది తీరాన శ్రీక్షేత్ర ఔదంబర క్షేత్రాన నెలకొని ఉంది. ప్రకృతి అందాలతో పాటు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే ఈ మందిర దర్శనాన్ని నేటి తీర్థయాత్రలో చూసి తరిద్దాం. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆ తీరంలో నదీ స్నానాలకు ఈ క్షేత్ర దత్తాత్రేయుల వారి పాదుక దర్శనం ఎంతో పరమపావనం. కృష్ణవేణి కదిలింది బిరబిర, నదై పరుగులిడింది చలచల. ప్రవహించిన చోటల్లా ఆకుపచ్చదనాలు, పంట పొలాల ధాన్యరాసుల గలగలలు. అందుకే కృష్ణవేణి తెలుగింటి విరిబోని సిరిబోని. సావిత్రమ్మ శాపమిచ్చింది, అది ప్రజల పాలిట వరమయ్యింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులుగా మారెనట. మహాబలేశ్వరాన గోముఖం నుంచి కృష్ణాజలం జాలువారెనట. కోయిన, వెన్న, మలప్రభ, ఘటప్రభ, తుంగ, భద్ర, దిండి, దూద్గంగ, మూసి ఉపనదులెన్నో కృష్ణమ్మతో కలిసెనట. ఒకచోట నిండుగా, మరోచోట మెండుగా, పొలాలకు దండిగా ప్రవహించు 4 రాష్ట్రాల జీవన వాహిని కృష్ణవేణి. మళ్లీ 12 ముస్తాబైన పుష్కరవేణి. అదిగో కృష్ణవేణి పుష్కరాల మహోత్సవం. నదీ పర్వ సంరంభాల తోరణాల పవిత్ర స్నాన దాన అర్చనాది క్రతువుల కృష్ణవేణికి 12 పుష్కర శోభ. కరుణారా తిలకించ తరలి రండి, పునీతులై చరించండి, పులకరించండి, పాపాలను తొలగించే పావన గంగాజరి. ఆహ్వానం పలుకుతుంది పుష్కరవేణి కృష్ణవేణి. గురు పరంపరకే తలమానికమైన గురుదేవుడు శ్రీ దత్తాత్రేయుల వారు. త్రిమూర్తుల వరప్రసాదంగా అత్రి మహర్షి అనసూయాదేవిల సుపుత్రుడిగా జన్మించిన వారు ఈ దత్తాత్రేయుల వారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మువ్వరి అంశాల సమీకృత స్వరూపం శ్రీ దత్తావతార విశేషం. మహారాష్ట్రలో దేశంలోకే 3వ పెద్ద నది అయిన కృష్ణా తీరంలో దత్తాత్రేయుల వారు ఆసీనులయ్యే పవిత్ర వృక్షం పేరుతోనే ఉన్న క్షేత్రం శ్రీక్షేత్ర ఔదంబరలో ఆ స్వామి పర్యటించిన చోటినే కొలువయ్యారు. వారి పాదుక దర్శనం మనం కూడా చేసుకుందాం. గురు పరంపరకే తలమానికమైన గురుదేవుడు శ్రీ దత్తాత్రేయుల వారు కృష్ణా నదీ ఒడ్డున శ్రీక్షేత్ర ఔదుంబర క్షేత్రంలో పాదుకా రూపాన, విగ్రహ రూపాన కొలువై ఉన్నాడు. కృష్ణానదీ స్నానాలు చేసి ఈ ఔదుంబర క్షేత్ర సందర్శనం చేసుకుంటారు. త్రిమూర్తుల వరప్రసాదంగా అత్రి మహర్షి అనసూయాదేవిల సుపుత్రుడిగా జన్మించిన స్వామి దత్తాత్రేయ స్వామి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మువ్వురి అంశాల సమీకృత స్వరూపం శ్రీ దత్తావతార విశేషం. గానుగాపూర్ దత్తుని పాదాల క్షేత్రంగా పేరొందింది. అదే తీరులో సాంగ్లీ జిల్లాలో నదీ తీరాన ఉన్న ఈ శ్రీక్షేత్ర ఔదుంబర క్షేత్రం పాదుకా క్షేత్రంగా విరాజిల్లుతోంది. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దత్త గురు
అవతారం అత్యంత విశిష్టమైనది. అత్రి మహర్షి తపోబలంగా త్రిమూర్తులిచ్చిన వరప్రసాదంగా అనసూయ గర్భాన జనించిన పుత్రుడే దత్తాత్రేయుడు. బ్రహ్మకుమారుడైన అత్రికి కద్దమ మహర్షి తనయ అయిన అనసూయకు త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా శ్రీక్షేత్ర ఔదంబర మూల విరాట్టుగా కొలువైన దత్తాత్రేయుని స్వరూపం దత్తక్షేత్రాలన్నిటిలో వలె ఉంటుంది. వర్ణించిన దానిని వినడం కంటే స్వయంగా చూసి తరించడమే దర్శనాభాగ్యఫలం. ఆ దత్తుల వారికి మరాఠా ప్రజలు చేసే పూజాధికాల విశేషాలను మనము చూద్దాం. దత్తం సనాతనం నిత్యం నిర్వికల్పం నిరామయం హరిహిం శివం మహాదేవం సర్వభూతోపకారకం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని భక్తులు వేనోళ్ల కీర్తించుకునే గురుదైవం దత్తాత్రేయులవారు. శ్రీదత్త శరణం మమ అంటూ భక్తజనం దర్శించుకునే ఆ దత్తాత్రేయుల వారి నిండైన విగ్రహాన్ని చూసినంతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని ఏకకాలంలో సందర్శించుకుంటున్నామా అన్నంత వైభవోపేతంగా కనబడుతుంది. కృష్ణా నదీ తీర దత్తక్షేత్రంగా ప్రసిద్ధమైన శ్రీక్షేత్ర ఔదుంబరలో కూడా కర్ణాటకలోని గాణుగాపూర్లో వలె శ్రీపాదవల్లభుడైన దత్తాత్రేయుని పాదుకల్ని మాత్రమే దర్శించుకుంటాం. అభిషేకాది క్రతువులైన తరువాత త్రిముఖాల దత్తాత్రేయుల వారి అలంకారాన్ని దర్శించుకుంటారు. ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా ఈ క్షేత్రానికి పుష్కరిణి వంటి కృష్ణానదిలో స్నానమాచరిస్తారు. ఆ తరువాత ఈ గురుపాదుకలను దర్శించుకొని తరిస్తారు. పాదుకా మందిర దర్శన ప్రదేశం వద్ద ఓంకార చిహ్నం, శ్రీదత్త శరణం మమ అనే వాక్యాలు తీర్చిదిద్దబడి ఉన్నాయి. దత్తుల వారి పాదుకల ముందు ఓ శివలింగం ఉంది. ఆ శివలింగానికి కృష్ణా జలాలతో అభిషేకాలు చేసి మిగిలిన కలశ జలాలను పైనుంచి వేలాడే ఆకాశధారా పాత్రలో పోస్తారు. ఆ గళంతిక దత్తక్షేత్ర శివయ్యకు నిత్య జలాభిషేకాన్ని చేస్తుంటుంది. ప్రాభాతము అరుదించే భూపాలము రవళించే ఇదే మేలు కొలుపు స్వామి దత్తాత్రేయ. ప్రాభాతము అరుదించే భూపాలము రవళించే ఇదే మేలు కొలుపు స్వామి దత్తాత్రేయ. బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవుని రూప గదాధర ఆత్మసాక్షిగా జరిపిడి ఆది పూజ గైకొనుమ. శ్రీ దత్త శరణం మమ అనుకుంటూ దిగంబరా దిగంబరా అని జపిస్తూ కొలుచుకునే దత్తాత్రేయుల వారి కోవెల ఎక్కడ ఉన్నా అది ఒక గురుపీఠంలా మునిజన ఆశ్రమంలా భాసిల్లుతుంది. దేశవ్యాపితంగా భక్తులు దర్శించుకునే ఈ కృష్ణాతీర ఔదంబర క్షేత్రం కూడా మునిజన ఆశ్రమంగా అలరారుతోంది. ఈ దత్తమందిర వ్యవస్థాపకులు అయిన నరసింహ సరస్వతి స్వామి మహారాజ్ కూడా ఓ విగ్రహ రూపాన ఉపమందిరంలో కొలువయ్యారు. బ్రహ్మదేవుని కుమారుడు అత్రి మహాముని, కర్దమ మహర్షి కుమార్తె అనసూయాదేవి. ఈ పుణ్యదంపతులు ఎన్నో నోములు నోచగా త్రిమూర్తులు ముగ్గురు అనుగ్రహించి తాము ముగ్గురము ఒకే అంశగా అనసూయమాత పుత్రుడిగా జన్మించి మిమ్మల్ని తరింపచేస్తామని వరమిచ్చారు. ఆ వరఫలితంగా జన్మించిన వరపుత్రుడే గురు పరంపరకు ఆద్యునిగా 3 శిరములతో జన్మించిన బాలుడు దత్తాత్రేయుడు. మహారాష్ట్రలో మహాబలేశ్వరాన పుట్టిన పవిత్ర కృష్ణానది అనేక క్షేత్రాల మీదుగా ప్రవహిస్తూ సాంగ్లీ జిల్లా శ్రీక్షేత్ర ఔదుంబర మీదుగా ఇక్కడ ప్రవహిస్తోంది. ఆ తీరాన వెలసిన శ్రీదత్త క్షేత్రంలో దత్తాత్రేయుల వారికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి తీర్థయాత్రికులుగా వచ్చిన భక్తులు దత్తాత్రేయ స్వామి వారిని నానా విధాలుగా అర్చించుకుని తరిస్తారు. ఆ పూజాధికాల యొక్క విశేషాల్ని ఇప్పుడు మనం వీక్షిద్దాం.
తెలుపు నలుపుల తలపుల మాయ మాయను బాపుము దత్తాత్రేయ. తెలుపు నలుపుల తలపుల మాయ మాయను బాపుము దత్తాత్రేయ. నా కంటి తెరలను తొలగించుమయ్యా, గురువు దైవము నీవేనయ్యా. నా కంటి తెరలను తొలగించుమయ్యా, గురువు దైవము నీవేనయ్యా. ఈ క్షేత్ర ఔదంబరకు తీర్థంలా పుష్కరిణిలా భాసిస్తున్న నదీమ తల్లి కృష్ణానది. ఆ వృత్తాంతం ప్రకారం సరస్వతీదేవి శాపానికి నదీ రూపమెత్తిన శ్రీ మహావిష్ణువు జలరూపమే ఈ కృష్ణానది. ఈ కృష్ణమ్మ కూడా ఇదే దత్తాత్రేయుల వారి కోవెలలో ఒక ఉపాలయ దేవతగా కొలువులందుకుంటోంది. గర్భాలయంలో ఉన్న దత్తాత్రేయ స్వామిని దర్శించి అర్చించుకున్న భక్తులు ఇదే ఆవరణలో ఉన్న ఉపమందిరాలను దర్శించుకుంటారు. దత్తాత్రేయుల వారి అవతారుడైన శ్రీ 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 నరసింహ సరస్వతీ స్వామి మహారాజ్ విగ్రహ రూపాన ఒక ఉపమందిరంలో ఉంటారు. శ్రీ నరసింహ సరస్వతీ స్వామి దత్తాత్రేయుని రెండవ అవతారమని శ్రీ గురు చరితం 21-22 అధ్యాయాల్లో లిఖితమై ఉంది. గురువు వలె గురుబోధ చేస్తున్న తీరులో నరసింహ సరస్వతి స్వామి ఒక చేయి బోధ చేస్తున్నట్లు ఒక చేయి వరదహస్తంతో కాషాయాంబదారుడై కానవస్తాడు. ఈ ఆలయం ఏ నది ఒడ్డున అలరారుతున్నదో ఆ నదీమాత విగ్రహ రూపాన ఇదే ఆవరణలో ఒక ఉపమందిరంలో దర్శనమిస్తోంది. రజతవర్ణం మకర తోరణం కింద కొలువై ఉంది ఆ తల్లి. విరజాజుల మాలను, చేమంతి పూమాలలను ఆ తల్లికి ధరింపచేశారు. తమ పాడి పంటలకు జలాధారమై తమ బతుకుల్ని పండిస్తోన్న జలదేవతకు, ఆ నదీమాతకు నీరాజనం పడతారు భక్తులు. పుష్కర శుభవేళ వచ్చే రావమ్మ కృష్ణమ్మ, దుష్కర్మలు పాపవడిగ రావమ్మ కృష్ణమ్మ. పుష్కర శుభవేళ వచ్చే రావమ్మ కృష్ణమ్మ, దుష్కర్మలు పాపవడిగ రావమ్మ కృష్ణమ్మ. ఇదే ఆవరణలో వరసిద్ధి వినాయకుడు సింధూర వర్ణంలో ఉండే రాతి విగ్రహ రూపంలో భక్తుల పూజలందుకుంటున్నాడు. వైష్ణవ జలరూప కృష్ణవేణి విగ్రహ రూపాన కొలువై ఉన్న శ్రీక్షేత్ర ఔదంబరలోనే పరమశివుడు కూడా ఓ పవిత్ర వృక్షరాజం కింద లింగరూపుడై ఉన్నాడు. కృష్ణా జలాల అభిషేకాలందుకుంటున్నాడు. దత్తాత్రేయుల వారు త్రిమూర్త స్వరూపులే కదా, అందులో ఒక స్వరూపమైన పరమశివుణ్ణి కూడా ఈ క్షేత్ర తీర్థయాత్రికులు అర్చించుకుంటారు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం. ఉమాపతి, పన్నగభూషణుడు, పశుపతినాథుడు అయిన పరమశివుడు ఈ శ్రీక్షేత్ర ఔదుంబర దత్తాత్రేయ ఆలయ ఆవరణలో ఒక పవిత్ర వృక్షం కింద లింగాకారుడై ఉన్నాడు. నంది సహితంగా ఉన్న శివుడు ఆ కృష్ణాజలాల అభిషేకాలు అందుకోవడానికా అన్నట్టు కృష్ణానదీ తీరాన ఉపదేవతగా కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వామి లింగరూపుడై నిలిచి భక్తజనుల నీరాజనాలు అందుకుంటున్నాడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకములేలగలడు. శ్రీక్షేత్ర ఔదంబరును ఆనుకొని ప్రవహిస్తున్న కృష్ణానదికి ఆవలి తీరం బిల్వాడి క్షేత్రం ఉంది. ఆ క్షేత్రాన విలసిల్లుతున్న జగాలనేల జగదంబిక భువనేశ్వరీదేవి కొలువై కృష్ణా తీర తీర్థయాత్రికులకు దర్శనమిస్తోంది.
ఈ ఔదంబరకు వచ్చిన యాత్రికులు ఇదే సాంగ్లీ, సతారా జిల్లాలలో ఉన్న ఇతర దేవీ దేవతలను కూడా దర్శించుకొని తమ యాత్రను సఫలం చేసుకుంటారు. శ్రీక్షేత్ర ఔదుంబర దత్తాత్రేయ మందిరానికి వచ్చిన యాత్రికులు పడవలపై, లాంచీలపై కృష్ణానదిని దాటి ఆవలి ఒడ్డున ఉన్న భిల్వాడి క్షేత్రాన కొలువుదీరి ఉన్న శ్రీ భువనేశ్వరీదేవి ఆలయానికి వెళతారు. ఆలయంలో ప్రధాన దేవేరిగా కొలువైన జగదంబిక, త్రైలోక్య సామ్రాజ్ఞి అయిన భువనేశ్వరీ మాతను మనసారా అర్చించుకుంటారు. కృష్ణానదిలో స్నానమాచరించి ఈ ఔదుంబర దత్తాత్రేయుల వారిని దర్శించుకోవడానికి ఎంతో దూరాల నుంచి వచ్చిన తీర్థయాత్రికులు ఇదే సాంగ్లీ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ గణపతి పంచాయతన మందిరాన్ని సందర్శిస్తారు. ఆ పంచాయతన మందిరంలో ఉన్న సిద్ధి బుద్ధి సమేత గణపతిని సభక్తికంగా దర్శించుకుంటారు. నాయకం వినాయకం సచ్చిదానందదాయకం, నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. సతారా జిల్లాలోని కృష్ణాతీర విశ్వేశ్వర మందిరాన్ని, రామేశ్వర మందిరాల శివమహాదేవుణ్ణి దర్శించి మనసారా నమస్కరించుకుంటారు. కృష్ణా వెళ్నా నదీ సంగమ హరిపూర్ క్షేత్రానికి వెళ్లి అక్కడ కొలువై ఉన్న సంగమేశ్వరునికి అభిషేకాది అర్చనలు చేసి తరిస్తారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్తు. ఇంతమంది దేవదేవుళ్లను సందర్శించుకునే తీర్థయాత్ర వరం వంటి అవకాశమిచ్చిన శ్రీక్షేత్ర ఔదుంబర దత్తాత్రేయునికి వేనవేల కృతజ్ఞతలు చెల్లించుకుంటారు. ఇంతటి మహిమాన్విత ఆలయాలకు తన పవిత్ర తీరాలను నెలవుగా చేసిన కృష్ణవేణి నదీమ తల్లికి మనసారా నమస్కృతులు చెల్లించుకుంటారు. దేశంలోని ఏ ప్రాంతం వారైనా మహారాష్ట్ర రాజధాని ముంబైకి చేరుకుని అక్కడి నుంచి పూణే, వాయ్, కరాదుల మీదుగా కృష్ణాతీర ఔదుంబర్ క్షేత్రానికి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి బయలుదేరేవారు జహీరాబాద్, హుమ్నాబాద్, నల్దుర్గ్, షోలాపూర్, మంగళవేద, కవతే, మహంకాళ్ల మీదుగా ఈ క్షేత్రానికి చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లేవారు సూర్యాపేట, హైదరాబాద్, జహీరాబాద్, హుమ్నాబాద్, నల్దుర్గ్, షోలాపూర్, మంగళవేద, కవతే, మహంకాళ్ల మీదుగా ఈ క్షేత్రానికి చేరుకుంటారు. పూజ, స్తోత్రం, మంత్రజపం, కవచం, పంజర స్తోత్రం, దత్తహృదయం, సహస్రనామం ఇలా ఎన్నో ఉపాసన తీరులున్నాయి. అవన్నీ దత్తానుగ్రహానికి తోడ్పడతాయి. ఈ కృష్ణాతీర శ్రీక్షేత్ర ఔదంబర నివాసాయ శ్రీ దత్తాత్రేయుల వారిని, ఈ తీర అనేక మంది దేవీ దేవతలను దర్శించుకున్నాం. వారందరి చల్లని కరుణారస ఆశీర్వచనాలు అందరికీ దక్కాలని కోరుకుందాం. శ్రీ దత్తాత్రేయుల వారి మందిర దర్శనం జన్మ జన్మలకు గుర్తుగా పదిలమయ్యే పరమ పావన స్మృతి. మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ దత్త శరణం మమ. క్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.